గుడ్ ఈవినింగ్ ఆల్ ద లీడర్స్, వెల్కమ్ ఎవ్రీవన్. ఈరోజు మనం 864 సిస్టమ్ గురించి తెలుసుకోబోతున్నాం అండి. సో అటామీ ఈ బిజినెస్ని ఉపయోగించుకొని ప్రతి ఒక్కరూ కూడా సక్సెస్ అవ్వాలి అని అంటే ఖచ్చితంగా ఒక సిస్టమ్ని మనం ఫాలో అవ్వాలి. సో దాన్ని మన అటామీ ఇండియా మేనేజ్మెంట్ డెవలప్ చేసి ఇవ్వడం జరిగింది. సో ఈ 864 సిస్టంలో 8 స్టెప్స్ అంటే సక్సెస్కి 8 స్టెప్స్, అట్లానే 6 మీన్స్ 6 కోర్ యాక్షన్స్, 4 మీన్స్ 4 బిజినెస్ వాల్యూస్. సో ముందుగా 8 స్టెప్స్ సక్సెస్కి ఎటువంటి స్టెప్స్ మనం ఫాలో అవ్వాలి అనే దానికి ఫస్ట్ వన్ వచ్చేసి సెట్ గోల్స్. సో ఈ గోల్స్ అనేది బ్యాలెన్స్డ్ లైఫ్ని మనకి తెలియజేసేటట్లుగా ఉండాలి. లైక్ మనము మన ఫ్యామిలీ హెల్దీగా ఉండటం గురించి కావచ్చు, అలానే ఇంటి గురించి కావచ్చు, కారు గురించి కావచ్చు, మనీ పరంగా, పిల్లల ఎడ్యుకేషన్ పరంగా, ఫారిన్ ట్రిప్స్ పరంగా, ఎవరికన్నా హెల్ప్ చేయడం గురించి కావచ్చు, లైక్ డొనేషన్స్ ఏదైనా ఇవ్వటం, చారిటీ చేయటం, అట్లానే సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో అన్నిటికీ సంబంధించినటువంటి గోల్స్ మనం సెట్ చేసుకోవాలి. సో ఎట్ ద సేమ్ టైం ఈ బిజినెస్కి రిలేటెడ్గా కూడా కొన్ని గోల్స్ని మనం రాసుకొని వాటిని మనం ఫాలో అవ్వాలి. లైక్ ఎప్పుడు సేల్స్ మాస్టర్ కావాలి, ఎప్పుడు డైమండ్ మాస్టర్ కావాలి. సో బిజినెస్ ప్లాన్ని ప్రతిరోజు కూడా మనం చూస్తూ ఉన్నాం. దాన్ని పూర్తిగా అర్థం చేసుకొని సేల్స్ మాస్టర్ కావాలని అంటే మనం ఏం చేయాలి, సో అటువంటి టీం చేయటానికి, అంత గ్రూప్ ఇవి చేయటానికి ఎంత సమయం పడుతుందో అవగాహన తెచ్చుకొని ఆ సేల్స్ మాస్టర్కి ఒక డేట్ అనేది ఫిక్స్ చేసుకోవటం. అలానే డైమండ్ మాస్టర్ ఎప్పుడు కావాలి, హెల్త్ గురించి కావచ్చు, వెయిట్ మేనేజ్మెంట్ గురించి కావచ్చు, వాట్ ఎవర్ ద థింగ్, ప్రతిదానికి కూడా మనం గోల్ సెట్ చేసుకోవాలి. సో దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఇక్కడ. సో క్లియర్ గోల్స్ కనుక ఉన్నాయనంటే మనం ఆటోమేటిక్గా వాటిని సాధించుకోగలుగుతాం. ఇవి స్మార్ట్గా పెట్టుకోవచ్చు. స్మార్ట్ మీన్స్ ఆ గోల్ అనేది స్పెసిఫిక్గా ఉండాలి, మెజరబుల్గా ఉండాలి, అచీవబుల్గా ఉండాలి, రియలిస్టిక్గా ఉండాలి, దానికి ఒక టైం బాండ్ ఉండాలి. అట్లానే ఇవన్నీ కూడా ప్రతి గోల్లో కూడా ఉండేటట్లుగా పెట్టుకోవాలి. లైక్ ఎగ్జాంపుల్కి నాకు ఒక కారు కావాలి అనుకోవటం, అది నా డ్రీమ్, నా కళ. బట్ పర్టికులర్గా నాకు టొయోటా హై రైడర్ టాప్ మోడల్ బ్లూ కలర్ కారు పలానా డేట్కి April 25th 2025 నాటికి కావాలి అని స్పెసిఫిక్గా ఇంక్లూడింగ్ కలరు, కంపెనీ, మోడల్, ప్రైసు, డేటు, ఈ విధంగా మనం చెప్పగలిగితే దాన్ని స్మార్ట్ గోల్ అంటాం. సో అట్లనే సేల్స్ మాస్టర్ కావాలి. January 1st నుంచి 15th వరకు నేను ఒక 200 టీమ్ తోటి సేల్స్ మాస్టర్ కావాలి. సేల్స్ మాస్టర్ అవడం ద్వారా 60 నుంచి 70 వేల రూపాయలు ఇన్కమ్ వస్తుంది. ఆ మనీ తోటి మీరు ఏం చేయాలనుకుంటున్నారు? పర్సనల్గా హెల్త్ ప్రొడక్ట్స్, బ్యూటీ ప్రొడక్ట్స్ కొనుక్కొని వాడదాం అనుకుంటున్నారా? లేదా దాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేద్దాం అనుకుంటున్నారా? గోల్డ్ ఏదైనా కొనుక్కుందాం అనుకుంటున్నారా? మీ పిల్లలు ఫీజు కట్టుకోవాలనుకుంటున్నారా? ఏదైనా ఫారిన్ ట్రిప్ వెళ్ళాలనుకుంటున్నారా? సో ఎట్లాగా దాన్ని ఖర్చు పెట్టాలనుకుంటున్నారు? ఎవ్రీథింగ్ కూడా క్లియర్గా డిస్క్రైబ్ చేసుకోవాలి. సో ఆ విధంగా కొన్ని గోల్స్ ఒక పేపర్ మీద రాసుకొని నీట్గా అవి మనకు కనపడేటట్లుగా పెట్టుకొని మనం వర్క్ చేయాలి. సో ఎప్పుడైతే మనం వాటిని నమ్ముతామో, వాటి గురించి మాట్లాడుతూ ఉంటామో, ప్రతిరోజు కూడా వాటిని చూస్తూ ఉంటామో, ఆటోమేటిక్గా వాటిని అచీవ్ చేయడానికి మనకి ఇక్కడ ఉన్నటువంటి అటామీ ఆపర్చునిటీ హెల్ప్ చేయడం జరుగుతూ ఉంది. సెకండ్ పాయింట్ వచ్చేసి టాక్ అబౌట్ ప్రొడక్ట్స్. ప్రొడక్ట్స్ గురించి మాట్లాడటం. సో అల్టిమేట్గా అటామీ బిజినెస్ ఏంటి అని అంటే ప్రొడక్ట్ బేస్డ్ బిజినెస్. సో ఇక్కడ కంప్లీట్గా ప్రొడక్ట్స్ గురించి మాట్లాడటమే చేస్తూ ఉండాలి. అందుకోసమే మనం ప్రతిరోజు ఉదయము ప్రొడక్ట్ ట్రైనింగ్ అనేది కండక్ట్ చేసుకోవడం జరుగుతూ ఉంది.
సో అక్కడ రోజు ఒక ప్రోడక్ట్ గురించి మనం ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వటం జరుగుతూ ఉంది. సో అక్కడ నేర్చుకోవటం, ఆ ప్రోడక్ట్ గురించి అర్థం చేసుకొని దాన్ని పర్సనల్గా పర్చేజ్ చేసి యూజ్ చేయటం, ఆ ప్రోడక్ట్ మనం యూజ్ చేయడం ద్వారా వచ్చినటువంటి బెనిఫిట్స్ ఏదైతే ఉందో, సో ఆ బెనిఫిట్స్ గురించి మనకు తెలిసినటువంటి ప్రతి ఒక్కరితో కూడా మనం షేర్ చేసుకోవటం. సో ఇలా ఆల్వేస్ అంటే పిచ్చిలాగా లైక్ వాటినే స్టేటస్ పెట్టడం కావచ్చు, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, యూట్యూబ్, వీటన్నిటిలో షేర్ చేసుకోవడం గురించి కావచ్చు. ఎప్పుడు మన దగ్గర ఉన్నా కానీ మనం మనం ఎక్కడికి వెళ్తున్నా కానీ మన దగ్గర 2 or 3 ప్రొడక్ట్స్ ఉండేటట్లుగా చూసుకోవచ్చు. చిన్న చిన్నవి ఉన్నాయి. ఒక బ్లాక్ కాఫీ సాచెట్ జోబులు వేసుకోవచ్చు, లేదా ఎమోహిమ్ సాచెట్ జోబులు వేసుకోవచ్చు, ఆర్ లిప్ ట్రీట్మెంట్ పెట్టుకోవచ్చు, సన్ స్టిక్ పెట్టుకోవచ్చు. సో ఏదైతే క్యారీ చేయడానికి అనుకూలంగా ఉన్నాయో అటువంటి ప్రొడక్ట్స్ కొన్ని మన దగ్గర పెట్టుకొని ఎప్పుడూ కూడా ప్రతి ఒక్కరితో కూడా వాటి గురించి మనం మాట్లాడుతూ ఉండాలి. థర్డ్ స్టెప్ వచ్చేసి మేకింగ్ లిస్ట్. సో ఎవరితో మాట్లాడాలి అనే దానికి ప్రాపర్గా సిస్టమేటిక్గా ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకొని ఆ లిస్ట్లో మినిమం ఒక 200 నుంచి 400 నేమ్స్ ఉండేటట్లుగా పెట్టుకోవాలి. మీరు ఆ 200 నెంబర్స్కి కనుక కరెక్ట్గా అపాయింట్మెంట్ తీసుకొని ఆపర్చునిటీని కనుక వాళ్ళకు పరిచయం చేసి డెమోస్ చూపించగలిగితే ఆ 200లో నుంచి 20 మెంబర్స్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ఖచ్చితంగా అందులో నుంచి మీకు కావలసినటువంటి నలుగురు, మీరు ఇంపీరియల్ మాస్టర్ కావాలంటే నలుగురు క్రౌన్ మాస్టర్స్ కావాలి, లెఫ్ట్ ఇద్దరు రైట్ ఇద్దరు, వాళ్ళని మీరు మీ లిస్ట్లో నుంచే ఐడెంటిఫై చేయొచ్చు. సో ఆ విధంగా ఒక నేమ్స్ లిస్ట్ అనేది ప్రాపర్గా ప్రిపేర్ చేసుకొని ఫోర్త్ స్టెప్ మేక్ ఫోన్ కాల్స్. సో ఆ లిస్ట్లో ఉన్నటువంటి వాళ్ళకి డైలీ కొంతమందికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవాలి. సో వాళ్ళు ఏంటి, వాళ్ళతోటి మీరు కొత్తగా గనక వాళ్ళ నెంబర్ మీ దగ్గరకు వచ్చి ఉంటే వాళ్ళతోటి పరిచయం పెంచుకోవటం. సో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ ఇన్కమ్ పొజిషన్ ఏంటి, వాళ్ళ నీడ్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేయాలి. సో అంతేగాని ఫోన్ చేయగానే వెంటనే బిజినెస్ గురించి చెప్పకూడదు. వాళ్ళతోటి ఒక మంచి రిలేషన్ అనేది మెయింటైన్ చేయాలి. డైరెక్ట్గా కలిసి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఆర్ మీకు తెలియకపోతే యూట్యూబ్లో మన వీడియోస్ ఉన్నాయి, వాటిని షేర్ చేసుకోవచ్చు వాళ్ళతోటి డిస్కస్ చేసిన తర్వాత. సో అట్లా డైలీ కొంతమందికి మన లిస్ట్లో ఉన్న వాళ్ళకి ఫోన్ చేసి ప్రాపర్ అపాయింట్మెంట్ తీసుకొని సో మన టు డూ లిస్ట్ ఏదైతే ఉందో ఆ యాక్టివిటీని పర్ఫెక్ట్గా చేస్తూ ఉండటం. ఫిఫ్త్ స్టెప్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ బిజినెస్. బిజినెస్ గురించి చెప్పటం. సో లిస్ట్లో ఉన్న వాళ్ళకి అపాయింట్మెంట్ తీసుకొని పర్టికులర్గా సో రేపు మార్నింగ్ నేను 10:30కి వస్తాను అని చెప్పేసి చెప్పినప్పుడు దానికంటే ఒక 5-10 నిమిషాల ముందే అక్కడ ఉండేటట్లుగా మనం ప్లాన్ చేసుకోవాలి. సో అట్లా ప్రాపర్ అపాయింట్మెంట్ తీసుకొని వాళ్ళకి ఒక అవగాహన అనేది డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ కనుక బిజినెస్ గురించి తెలియజేయగలిగితే ప్రతి ఒక్కరు కూడా బిజినెస్లోకి వస్తారు. ఎందుకంటే ఇక్కడ మనం ఏం డబ్బులు కట్టించుకోవట్లేదు, ఫ్రీ కంప్లీట్గా ఆపర్చునిటీ. సో అట్లా బిజినెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి టీంని డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. సిక్స్త్ స్టెప్ వచ్చేసి ఫాలో. సో మీరు ఎవరితోటైతే ప్రొడక్ట్స్ గురించి మాట్లాడుతున్నారో లేదా ఎవరికైతే బిజినెస్ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో వాళ్ళని వితిన్ 48 అవర్స్లో ఫాలో అప్ చేయాలి. వాళ్ళంతటా వాళ్ళుగా మనకి కాల్ చేసి ఏమి అడగరు, ఎందుకంటే వాళ్ళకి ఈ ఆపర్చునిటీ గురించి తెలియదు. మీరు తెలుసుకుంటున్నారు లేదా కొంతవరకు మీరు ఇప్పటికే తెలుసుకుని ఉన్నారు కాబట్టి మీరు ఇక్కడ ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టడం, యూజ్ చేయటం, సో ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సో కొత్తగా వచ్చిన వాళ్ళకి దాని ఇంపార్టెన్స్ ఏంటి, దాని ద్వారా ఎటువంటి ఫ్యూచర్ మనకు రాబోతుంది అనేది తెలియదు కాబట్టి సో వాళ్ళని మనం ఫాలో అప్ చేయాలి వితిన్ 48 అవర్స్. సో మీరు ఎప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో బిజినెస్ గురించి కావచ్చు లేదా ప్రొడక్ట్స్ గురించి కావచ్చు 48 అవర్స్ లోపు మళ్ళీ వాళ్ళకి కాల్ చేసి ఫాలో అప్ చేయాలి. సో ఆ తర్వాత కౌన్సిలింగ్, సెవెంత్ స్టెప్. సో కౌన్సిలింగ్ మీన్స్ ప్రతి ఒక్కరూ కూడా డెసిషన్ తీసుకోవడానికి సందిగ్ధంలో ఉంటారు. జాబ్ చేద్దామా, ఏదైనా పెట్టుబడి పెట్టి బిజినెస్ చేద్దామా, ఏ పట్టుబడి లేకుండా అటామీ బిజినెస్ చేద్దామా, సో ఇట్లా రకరకాలుగా ఉంటారు. సో వాళ్ళకి ఏం చేయాలనంటే మనం
కౌన్సిలింగ్ ఇవ్వాలి. కంపెనీ ప్రొఫైల్ ఏంటి, ఇక్కడ ఎటువంటి ఇన్కమ్స్ వస్తాయి, సో ఈ ఆపర్చునిటీని మనం డెవలప్ చేసుకుంటే ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, సో దాని మీద ఒక క్లారిటీ ఇచ్చి వాళ్ళు డెసిషన్ తీసుకోవడానికి మనం హెల్ప్ చేయాలి. అది ఎస్ కావచ్చు లేదా నో కావచ్చు, బట్ వాళ్ళు హెల్ప్ తీసుకోవటానికి, అంటే వాళ్ళు డెసిషన్ తీసుకోవటానికి మనం హెల్ప్ చేయాలి. మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ది పీపుల్ పాజిటివ్గానే రెస్పాండ్ అవ్వటం జరుగుతూ ఉంది. ఐడి రిజిస్ట్రేషన్ చేసుకొని ప్రొడక్ట్స్ని ట్రై చేయటం జరుగుతూ ఉంది. సో ఎయిత్ స్టెప్ వచ్చేసి డూప్లికేషన్. ఈ 7 స్టెప్స్ ఏవైతే ఉన్నాయో మీ టీంలో వస్తున్నటువంటి ప్రతి ఒక్క మెంబర్ చేత కూడా ఖచ్చితంగా డూప్లికేట్ చేయించాలి యాజ్ ఇట్ ఈస్గా. సో ఈ ప్రాసెస్లో మధ్య మధ్యలో మీరు కూడా వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ ఉండాలి. ఎందుకనంటే కొత్తగా వచ్చిన వాళ్ళు డూప్లికేషన్ చేయటానికి కొంతమందికి మొహమాటం ఉంటుంది, కొంతమందికి భయం ఉంటుంది, సో ఇంకొంతమందికి కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవచ్చు, ఇంకొంతమందికి నాలెడ్జ్ లేకపోవచ్చు. సో డెఫినెట్గా వాళ్ళకి మనం హెల్ప్ చేయాలి. సో ఎప్పుడైతే మనం హెల్ప్ చేసి వాళ్ళని సిస్టమ్కి ఇన్వాల్వ్ చేస్తామో ఆటోమేటిక్గా వాళ్ళు కూడా ఇక్కడ సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ 8 స్టెప్స్ కూడా సక్సెస్ని ఉద్దేశించి ఇచ్చినటువంటి స్టెప్స్. సో వీటిని ఎప్పుడైతే మనం ఫాలో అవుతామో ఆటోమేటిక్గా సక్సెస్ అవుతాం. నెక్స్ట్ వన్ వచ్చేసి 6 కోర్ యాక్షన్స్. సో మీరు ఒక కోర్ మెంబరా, మీరు ఒక కోర్ డిస్ట్రిబ్యూటరా, మీరు ఒక కోర్ లీడరా, సో ఎట్లా చెప్తారు కోర్ అని? దానికి ఇక్కడ ఒక 6 పాయింట్స్ ఇవ్వడం జరిగిందండి. 100% ప్రొడక్ట్ యూసేజ్. ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రొడక్ట్ ఏదైతే ఉందో మనం ఆ కేటగిరీకి సంబంధించి ఏదైనా ప్రొడక్ట్ యూజ్ చేస్తూ ఉంటే అది అయిపోయిన తర్వాత కూడా కంటిన్యూగా ఇదే ప్రోడక్ట్ మనం పర్చేజ్ చేసి యూజ్ చేస్తూ ఉండటం, దాన్నే 100% ప్రొడక్ట్ యూసేజ్ అంటారు. సో ఇక్కడ టూత్పేస్ట్ కొనుక్కొని బ్రష్ బయట సూపర్ మార్కెట్లోనో మీ ఇంటి దగ్గర కిరాణా షాప్లోనో కొంటే యు ఆర్ నాట్ కోర్ మెంబర్. సో కోర్ కావాలంటే ప్రతి ప్రోడక్ట్ కూడా ఏవైతే ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నాయో ఇప్పటి వరకు వాటన్నిటిని కూడా యూజ్ చేయగలిగేటువంటి స్థాయికి రావాలి. ఒక్కొక్కటిగా మార్చుకుంటూ ఆ లెవెల్కి రావాలి. సెకండ్ కోర్ యాక్షన్ వచ్చేసి అటెండ్ కంపెనీ సెమినార్స్ విత్ టీమ్ అండ్ న్యూ గెస్ట్. సో కంపెనీ ఏదైతే సెమినార్స్ కండక్ట్ చేస్తూ ఉంది, ఇప్పుడు రేపు 23rd సెమినార్ ఉంది భారత్ మండపంలో ఢిల్లీలో. సో దానికి మీరు, మీతో పాటు మీ టీం మెంబర్సు, అట్లనే కొత్త వాళ్ళని ఇన్వైట్ చేయటం. సో అట్లా కంపెనీ సెమినార్స్ ఏవైతే ఉన్నాయో పర్టికులర్గా మీరు ఢిల్లీ లాంటి ప్లేసెస్కి వెళ్ళలేకపోయినా కానీ సౌత్ ఇండియాలో ఖచ్చితంగా 3 monthsకి ఒకసారి మీటింగ్ జరగడానికి అవకాశం ఉంది, ఆల్రెడీ జరుగుతున్నాయి. సో అటువంటి వాటికి అటెండ్ అవ్వటం, మీ టీంని కూడా ఇన్వైట్ చేయటం, కొత్త వాళ్ళని కూడా ఇన్వైట్ చేయాలి. థర్డ్ కోర్ యాక్షన్ వచ్చేసి స్టే అప్డేటెడ్ ఎవ్రీడే విత్ కంపెనీ అప్డేట్స్. సో ఇప్పుడే ఒక నోటిఫికేషన్ వచ్చింది. సో ఈ 23rd జరిగేటువంటి 3rd year యానివర్సరీకి 18th ఆఫ్టర్నూన్ వరకే టికెట్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంది. 18వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే టికెట్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సో ఇది మనం చూడలేదు, దాని గురించి మనకి తెలియదు, మన అప్లైన్ చెప్పలేదు అని అంటే మీరు 19th టికెట్ బుక్ చేసుకొని వెంటనే వచ్చేద్దాము అని చెప్పేసి ప్లాన్లో ఉండుంటే అక్కడ బుక్ చేయడానికి బుకింగ్ అనేది ఉంటుంది, ఆల్రెడీ క్లోజ్ అయి ఉంటాయి. సో అందుకని ఎప్పుడు కూడా అప్డేటెడ్గా ఉండాలి. ఏదైతే అప్లైన్ మెసేజ్ పెడుతున్నాడో లేదా కంపెనీ మెసేజ్ పెడుతూ ఉందో వాటిని మనం గమనిస్తూ ఉండాలి. సో వాటిని ఎప్పటికప్పుడు తెలుసుకొని అది మనకి అవసరం ఉందా, మన డౌన్లైన్కి అవసరం ఉందా, ప్రొడక్ట్స్ ఆఫర్ ఇస్తుంటారు ఒక్కొక్కసారి, సో అవి చాలా తక్కువ టైంలోనే అయిపోతూ ఉంటాయి. సో ఇటువంటివి ఎప్పుడైతే మీరు అప్డేటెడ్గా ఉంటారో, సిస్టమ్కి కనెక్ట్ అయి ఉంటారో, అప్లైన్ తోటి కమ్యూనికేషన్లో ఉంటారో, ఇటువంటి విషయాలన్నీ కూడా మనం తెలుసుకొని మనం కూడా యాక్టివ్గా బిజినెస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ 4th కోర్ యాక్షన్ వచ్చేసి షేర్ అట్లీస్ట్ 1 బిజినెస్ ఆపర్చునిటీ ప్రెజెంటేషన్ డైలీ. రోజు కనీసం ఒక్కరికన్నా బిజినెస్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో మన ప్రెజెంటేషన్ ఏదైతే ఉందో కంప్లీట్గా దాన్ని రోజుకు ఒకరికన్నా మినిమం చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఎవరు వీళ్ళు ఒకరంటే మనం ఏదైతే లిస్ట్ రాసుకున్నామో అందులో ఉన్నటువంటి ఒక 4 or 5 మెంబర్స్కి కాల్ చేస్తే ఒకరన్నా మనకి అపాయింట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది.
వాళ్ళ కలిసి బిజినెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయటం. అట్లనే నెక్స్ట్ ఫిఫ్త్ స్టెప్ వచ్చేసి ఫైండ్ టూ కన్జ్యూమర్స్ ఎవ్రీడే. రోజు కనీసం ఒక ఇద్దరినన్నా కస్టమర్స్ని మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి, క్రియేట్ చేసుకోవాలి కొత్తగా. సో వాళ్ళకి మీరు పేస్ట్ టు బ్రష్ ఇవ్వచ్చు, లేకపోతే స్పిర్లోనే ఇవ్వచ్చు, లేదంటే బ్లాక్ కాఫీ ఇవ్వచ్చు, లేదా ఎమోయిమ్ ఇవ్వచ్చు, యాబ్సల్యూట్ సెట్ ఇవ్వచ్చు, మీ ఇష్టం. సో వాళ్ళకు ఉన్నటువంటి నీడ్ ఏంటనేది ఐడెంటిఫై చేసి వాళ్ళని రైట్ వేలో కనుక మనం కాంటాక్ట్ చేయగలిగితే సో ఆటోమేటిక్గా వాళ్ళకి ఆ ప్రోడక్ట్ని అందించడానికి అవకాశం వస్తుంది. అలానే సిక్స్త్ కోర్ యాక్షన్ వచ్చేసి రీడ్ రికమెండెడ్ బుక్స్ అండ్ రికమెండెడ్ వీడియోస్ డైలీ ఫర్ 30 minutes. నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో ఆటోమేటిక్గా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళటానికి లేదా ఇప్పుడున్న పొజిషన్ నుంచి నెక్స్ట్ పొజిషన్కి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. సో ఇన్కమ్స్ ఇంక్రీజ్ అవ్వాలి అని అంటే డెఫినెట్గా నేర్చుకుంటూ ఉండాలి. సో దానికోసం ఒక 30 minutes డైలీ టైం అనేది కేటాయించుకోవాలి. సో అందులో ఒక 15 minutes బుక్ చదవడం గురించి కావచ్చు, ఒక 15 minutes ఏదన్నా వీడియో చూసి నేర్చుకోవడం కావచ్చు. దాంతో మళ్ళీ మనం నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే అది అలవాటు చేసుకోగలుగుతామో ఆటోమేటిక్గా మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి కావాల్సినటువంటి నాలెడ్జ్ని గ్రాప్ చేసుకొని మన టీం మెంబర్స్ అడిగేటువంటి క్వశ్చన్స్కి కూడా మనం సమాధానాలు ఈజీగా చెప్పగలుగుతాం. సో ఆ నాలెడ్జ్ అనేది ఇక్కడి నుంచి తీసుకోవాలి. సో దానికోసం డైలీ 30 minutes టైం కేటాయించటం. ఈ 6 యాక్షన్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళనే ఇక్కడ కోర్ మెంబర్ అని అనటం జరుగుతూ ఉంది. సో అట్లనే 4 మీన్స్ 4 బిజినెస్ వాల్యూస్. సో ఈ బిజినెస్ పర్టికులర్గా ఏంటి అని అంటే మన వాల్యూని ఇంక్రీజ్ చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఒక 4 వాల్యూస్ని ఇవ్వటం జరిగింది. ఫస్ట్ వన్, నెవర్ టాక్ నెగిటివ్. ఎప్పుడు కూడా నెగిటివ్ అనేది మాట్లాడకూడదు. అది అప్లైన్ గురించి కావచ్చు, కంపెనీ గురించి కావచ్చు, డౌన్ లైన్స్ గురించి కావచ్చు, వాట్ ఎవర్ ద థింగ్. నెవర్ 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 టాక్ నెగిటివ్. సో ఎప్పుడు కూడా నెగిటివ్ ఆలోచనలు, నెగిటివ్గా మాట్లాడటం ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా చేయొద్దు. దానివల్ల ఏమవుతుందంటే మనమే నీరసపడిపోతాం, మన బిజినెస్ డల్ అయిపోతుంది. సో ఇప్పుడు పాజిటివ్గా ఉంటే ఆటోమేటిక్గా మనం పాజిటివ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళని మీట్ అవ్వడానికి యూనివర్స్ మనకి సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో బీ పాజిటివ్. సెకండ్ వాల్యూ వచ్చేసి నెవర్ ప్లే విత్ పీపుల్స్ ఈగో అండ్ నెవర్ ప్లే విత్ పీపుల్స్ మనీ. సో ప్రతి ఒక్కరికి కూడా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. వాళ్ళు పెద్దవాళ్ళు కావచ్చు లేదా చిన్నవాళ్ళు కావచ్చు. సో వాళ్ళు మన టీం మెంబర్స్ కావచ్చు లేదా అదర్ టీం మెంబర్స్ కావచ్చు. ఎవరికైనా సరే ఒక ఈగో ఉంటుంది. సో దాన్ని మనం హర్ట్ చేయకూడదు. సో ప్రతి ఒక్కరితో కూడా సర్వ్ ఇన్ హ్యూమిలిటీ అనే విధంగా మనం వాళ్ళని ట్రీట్ చేస్తూ ఉండాలి. సో అట్లనే నెవర్ ప్లే విత్ మనీ. సో నేను ప్రోడక్ట్ ఇప్పుడు నాకు ప్రోడక్ట్ కావాలి, డబ్బులు తర్వాత ఇస్తాను. సో అప్లైన్తో కానీ డౌన్లైన్తో కానీ అటువంటి బిజినెస్కి సంబంధించినటువంటి ఎటువంటి మనీ రిలేషన్స్ కూడా పెట్టుకోకూడదు. సో థర్డ్ పాయింట్, థర్డ్ వాల్యూ వచ్చేసి రెగ్యులర్ కమ్యూనికేషన్ విత్ అప్లైన్ అండ్ డౌన్లైన్స్. సో మన టీం మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనం కమ్యూనికేట్ చేస్తూ ఉండాలి. వాళ్ళకి కావాల్సినటువంటి సర్వీస్ ఇవ్వాలి. ఎందుకంటే అందరికీ కూడా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవడం రాకపోవచ్చు, అందరికీ ఆన్లైన్లో కావాల్సినటువంటి బిజినెస్ యాక్టివిటీస్ చేయడానికి అవకాశం లేకపోవచ్చు. సో ఎప్పుడైతే అప్లైన్ని మనం కమ్యూనికేట్ చేస్తామో అప్లైన్ ద్వారా మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది, డౌన్లైన్స్కి తెలియచేయడానికి అవకాశం ఉంటుంది. సో అలా మనం రెగ్యులర్గా అప్లైన్ తోటి కమ్యూనికేషన్లో ఉండాలి, డౌన్లైన్స్ని కూడా మనం కమ్యూనికేట్ చేస్తూ ఉండాలి. అట్లీస్ట్ డైలీ కొంతమందికి, మీకు పెద్ద టీం కనుక ఉంటే డైలీ కొంతమందికి మనం కమ్యూనికేషన్ అనేది చేస్తూ ఉండాలి. ఫోర్త్ వన్ వచ్చేసి ఫోర్త్ వాల్యూ, కన్సల్ట్ విత్ అప్లైన్ ఆర్ కంపెనీ బిఫోర్ డూయింగ్ ఎనీథింగ్ ఫర్ ద ఫస్ట్ టైం. మీరు ఈ బిజినెస్కి సంబంధించి ఫస్ట్ టైం ఏదైనా ఒక పని చేస్తూ ఉంటే మీ యాక్టివ్ అప్లైన్ తోటి లేదా కంపెనీ తోటి అప్రోచ్ అవ్వాలి. మీరు ఏదన్నా విజిటింగ్ కార్డ్స్ ప్రింట్ చేయించుకోవడం కావచ్చు, లేకపోతే పాంప్లెట్స్ ప్రింట్ చేయించుకోవడం కావచ్చు, ఎక్కడన్నా
కెనోపీ పెట్టడం కావచ్చు, అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వటం కావచ్చు, వాట్ ఎవర్ ద థింగ్. సో అవి చేయొచ్చా చేయకూడదా, సో చేయాలి అని అంటే ఎంత ఖర్చు అవుతుంది, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. తెలుసుకొని ఆ తర్వాతనే మనం వర్క్ అనేది స్టార్ట్ చేయాలి. సో అట్లా మనం ఈ 4 వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వీటిని ప్రతి ఒక్కరూ కూడా ఫాలో అవ్వగలిగితే లాంగ్ టర్మ్ బిజినెస్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఎక్కువ రోజులు మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయడానికి, బిజినెస్ని డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇలా ఈ 864 సిస్టమ్ని కంపెనీ మనకి అందించడం జరిగిందండి. సో 8 మీన్స్ 8 సక్సెస్ స్టెప్స్, 6 మీన్స్ కోర్ యాక్షన్స్, 4 మీన్స్ బిజినెస్ వాల్యూస్. సో ఇవి ఎప్పుడైతే మనం ఇంప్లిమెంట్ చేయగలుగుతామో ఆటోమేటిక్గా మన టీము మనకు తెలియకుండా గ్రో అవుతూ ఉంటుంది. టీంలో పీవీలు పెరుగుతాయి, టీంలో మనీ వచ్చే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది, ఎంటైర్ టీం కూడా మంచి ఇన్కమ్స్ తీసుకుంటా ఉంటారు, యాక్టివ్గా అన్నిట్లో కూడా పార్టిసిపేట్ జరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ అంటే ఇక్కడ ఉన్నటువంటి సిస్టమ్, అటామీ సిస్టమ్. సో అంతేగాని మన సొంత సిస్టమ్ నేను ఫాలో అవుతాను అని అంటే సో ఏమవుతాం, ఫెయిల్ అవటానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది ఎవరైతే ఆల్రెడీ సక్సెస్ అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫాలో అయినటువంటి సిస్టమ్. అట్లనే సో దీన్ని డెవలప్ చేసినటువంటి వాళ్ళు కూడా ఆ విధంగా సక్సెస్ని అనుభవిస్తున్న వాళ్ళు. సో దిస్ ఈజ్ ద 864 సిస్టమ్. దీనికి సంబంధించి డీటెయిల్డ్గా కూడా వీడియో ప్రీవియస్గా రికార్డ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాం. సో మళ్ళీ ఒకసారి కూడా గుర్తు చేసుకుందాం అని చెప్పేసి ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. సో స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ డెవలప్ అవడానికి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయండి. మంచి మెంటర్ని చూస్ చేసుకొని కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ఈజీగా లెవెల్స్ని అచీవ్ అవ్వండి. థ్యాంక్ యూ ఆల్ ద లీడర్స్, ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్.